ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఆసక్తికర సంఘటనల విశ్లేషణాత్మక సమాహారమే ఫోర్ సైడ్స్ టీవీ విశ్వదర్శనం. ఈ విశ్వదర్శన కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతూ ఈరోజు మనం చర్చించుకోబోయే లేదా ప్రస్తావించుకోబోయే 5 ప్రధాన అంశాలను ముందుగా మీ ముందు ఉంచుతాను. దసరా సందర్భంగా బంగ్లాదేశీలో ఎప్పుడు పెద్ద ఎత్తున దుర్గా పూజ ఉత్సవాలు జరుగుతాయి. అలాంటి దుర్గా పూజ ఉత్సవాలపై ఈసారి జరిగిన ఆ దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ వాటి యొక్క పూర్వాపరాలు ఏమిటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు పిమ్మట ఇరాను రష్యాకు బాలిస్టిక్ మిసైల్స్ను డ్రోన్లను సరఫరా చేస్తోందని ఆరోపిస్తూ యూరోపియన్ యూనియన్ ఇరానియన్ సంస్థలపై నిషేధం విధించడం ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనల్లో ఆసక్తి రేకెత్తించిన అంశం. ఇదే యూరోపియన్ దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి జరిపితే స్పందించలేదు. అదే యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతు పలుకుతోందన్న ఆరోపణలతో ఈరోజు నిషేధం విధించడం కూడా కొంత ఆసక్తి కలిగించే అంశంగా మారింది. అటు పిమ్మట ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య జరుగుతున్న యుద్ధం ఈరోజు తీవ్ర స్థాయికి చేరింది. ఈ యుద్ధంలో హిజ్బుల్లా ఎన్నో ఇజ్రాయిల్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది, కొంతమేర నష్టాన్ని కలగజేస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఏ మలుపు తిరుగుతోందన్న ఆసక్తి ప్రపంచ ప్రజల్లో నెలకొని ఉంది. దీని గురించి దీని వెనుక ఉన్న జరుగుతున్న సంఘటనలను మనం ఈరోజు తెలుసుకుంటాం. ఇక చివరగా ఆస్ట్రేలియా భారత పౌరులకు, ముఖ్యంగా భారతీయ యువకులకు ఒక ప్రత్యేక సదావకాశాన్ని కల్పించింది. ఆస్ట్రేలియాకు వెళ్ళదర్చిన వారికి ఒక ప్రత్యేక వీసాను భారతీయుల కోసం తీసుకుని వచ్చింది. దీని విశేషాలు ఏమిటో కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. వీటన్నిటి తర్వాత ఈరోజు భారత్ కెనడాల మధ్య నలుగుతున్న వివాదం ప్రపంచవ్యాప్తంగా భారతీయుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ వివాదం ఏమిటి, దీని పూర్వాపరాలు అర్థం చేసుకుందాం. ఇవి మేము ఎంపిక చేసిన 5 ఆసక్తికరమైన సంఘటనలు. వీటి యొక్క విశేషాలని అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. మొట్టమొదటి అంశం, బంగ్లాదేశ్లో దుర్గా పండాల్స్పై, అంటే దుర్గాష్టమి లేదా నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించే ప్రదేశాలపై జరిగిన దాడులు, వాటిని ఈరోజు చివరకు నియంత్రించలేని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉండడం అక్కడ గమనించాల్సిన విషయం. ఈ విషయంపై భారతదేశం ఇప్పటికే తన అసంతృప్తిని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేసింది. మైనారిటీ హిందువుల మీద జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరికట్టాలని గట్టిగానే విజ్ఞప్తి చేసింది. ఈ దుర్గా పండాల్స్పై దాడులు జరగబోతున్నాయన్న సంకేతాలు ఈ నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కావడానికి ముందే పలు రకాలుగా వెలువడుతున్నా స్పందించడంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం విఫలమైందనే చెప్పవచ్చు. ఎందుకంటే దుర్గా పండాల్స్ను నిర్వహించుకోబోమని బంగ్లాదేశ్లోని ముస్లిం అతివాదులు హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ ఈ దుర్గా పండాల్స్ను నియంత్రించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కొన్ని నిషేధాజ్ఞలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా మసీదులు దగ్గరగా, మసీదుల్లో ప్రార్థన జరిగే సమయాల్లో ఈ పండాళ్ళల్లో పూజలు నిర్వహించుకోరాదని కూడా బంగ్లాదేశ్ భద్రతా సంస్థలు దుర్గా పండాల్ నిర్వాహకులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఇవన్నీ కూడా దుర్గా పండాళ్ళ నిర్వహణపై కొంత నీడలు తీసుకొని వచ్చి అసలు ఈ దుర్గా పూజలు బంగ్లాదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్వహించుకోగలరా అన్న సంశయానికి దారితీశాయి.
ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా హిందువులు గమనిస్తూ బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల మీద జరుగుతున్న దాడులు ఏ స్థాయికి చేరాయో, అక్కడ కనీసం హిందూ దేవతలకు పూజలు నిర్వహించుకోలేని పరిస్థితులకు ఈ మొత్తం సంఘటనలు దారి తీస్తున్నాయా అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం కూడా, భారతదేశంలోని హిందువులు కూడా శుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు. మైనార్టీ హక్కులను కాపాడాలని వీరు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మైనార్టీలు, బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు కూడా రోడ్ల మీదకు వచ్చి తమ హక్కులను కాపాడాల్సిందిగా నిరసనలు తెలియజేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడ ఉన్న ముస్లిం అతివాదులను నియంత్రించడంలో విఫలమైనట్లే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అనుగుణంగానే దుర్గా పండాల్స్ను నిర్వహించిన, అక్కడ ముస్లిం సముదాయాల సమ్మతితోనే పూజలు చేసుకున్న, చివరకు ఆ దుర్గా పండాల్స్ మీద పలు చోట్ల దాడులు జరగడం, అక్కడ విగ్రహాల్ని ధ్వంసం చేయడం, పూజలు నిర్వహించుకోకుండా అడ్డుపడడం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. వీటన్నింటినీ సోషల్ మీడియా వేదికగా పలువురు హిందువులే కాదు ఇతరత్రా ప్రజలందరూ కూడా చూశారు. ఈ మొత్తం జరుగుతున్న తంతును అక్కడ ఉన్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లే కనిపిస్తోంది. అది పూర్తిగా విఫలమైందనడానికి నిదర్శనం ఈరోజు బంగ్లాదేశ్ అధ్యక్షుడు స్వయంగా ఈ దేశంలో అందరి హక్కులను కాపాడబడాలని, అందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేయడం చూస్తే మహమ్మద్ యూనస్ యొక్క విజ్ఞప్తిని ఈరోజు ముస్లిం అతివాదులు వినే స్థితిలో లేరనే విషయం కూడా మనకు అర్థమైపోతోంది. మహమ్మద్ యూనస్ మొట్టమొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. ఆ భారత వ్యతిరేక వైఖరి ఆయనలో భారత్ పట్ల ఉన్న వ్యతిరేక భావన కూడా ఏదైతే ఉందో, ఈ దుర్గా పండాల్స్ మీద జరిగిన దాడుల సందర్భంగా వాటిల్ని ఆయన అరికట్టడం కాదు సరికదా, జరిగిన దాడిని కనీసం ఖండించి ఇలా జరగకూడదని చెప్పడానికి కూడా సందేహిస్తున్నారనే అనుమానం మనకి తలెత్తుతుంది. కాబట్టే ఈరోజు బంగ్లాదేశ్ అధ్యక్షుడు స్వయంగా రోడ్డు మీదకు వచ్చి ఒక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అందరి హక్కులు కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుందని బంగ్లాదేశ్ అధ్యక్షుడు స్వయంగా చెప్పడం అంటే బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న యూనస్ ఈ మొత్తం వ్యవహారంలో ఎలా విఫలమవుతున్నారు, మైనారిటీల హిందువుల హక్కులను అక్కడ కాపాడడంలో ఆయన ఎందుకు వెనకంజ వేస్తున్నారో మనకు అర్థమవుతూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ నానాటికి అక్కడ మైనార్టీల మీద జరుగుతున్న దాడులు, భారత్ వ్యతిరేక వైఖరి ఏదైతే ఉందో అది భవిష్యత్తులో బంగ్లాదేశ్కే పెను ప్రమాదం తీసుకొచ్చే అవకాశము లేకపోలేదు. ఆ దిశగా ఒకవేళ బంగ్లాదేశ్ పయనిస్తే, ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్లో అతిపెద్ద పరిశ్రమ అయిన టెక్స్టైల్ పరిశ్రమ మూతపడే దిశగా సాగుతోంది. టెక్స్టైల్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టిన పలువురు భారతీయులు లేదా భారతీయ సంస్థలు ఈరోజు అక్కడి నుంచి భారతదేశానికి తమ ఉత్పత్తి కేంద్రాలను తరలించాలని యోచిస్తున్నాయి. అది గమనించి తమ ఉపాధి కోల్పోతుందని లక్షలాది టెక్స్టైల్ కార్మికులు ఈరోజు రోడ్డు మీదకు వచ్చారు. ఇంత జరుగుతున్నా కూడా ఒక ఆర్థికవేత్తగా పేరు గడించిన మహమ్మద్ యూనస్ సరిగ్గా స్పందించకపోవడం శోచనీయం. బంగ్లాదేశ్ యొక్క ప్రజల జీవితాలతో కూడా వీరు ఆడుకుంటున్న తీరు అక్కడి నాయకుల మనస్తత్వానికే అద్దం పడుతుంది. ఇది అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న పలు అరాచకాలకు ఒక ఎగ్జాంపుల్గా మిగులుతుందనే చెప్పవచ్చు. ఈ మొత్తం వ్యవహారానికి ఈ దుర్గా పండాల్స్ మీద జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో అవి మనల్కి అద్దం పట్టేలా అక్కడి పరిస్థితులను చూపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో బంగ్లాదేశ్లో మైనార్టీల హక్కులు, హిందువుల హక్కుల పట్ల ఆ దేశ ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఇక తదుపరి అంశం, అకస్మాత్తుగా యూరోపియన్ యూనియన్, ఎందుకంటే యుక్రెయిన్తో యుద్ధం మొదలయ్యి సంవత్సర కాలం పైకి గడిచిపోయింది, ఇంకా ఎక్కువ కాలం గడిచిపోయింది. ఈ మొత్తం సమయంలో రష్యాకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేసే దేశాల జాబితాల్లో
ఉత్తర కొరియా, చైనా, ఇరాన్లు చేరి ఉన్నాయి. ఇరాన్ నుంచి బ్యాలిస్టిక్ మిసైల్స్ను, అత్యాధునికమైన డ్రోన్లను రష్యా దిగుమతి చేసుకుంటూ ఉంది. ఇలా ఇరాన్ నుంచి రష్యాకు పలు రకాలైన ఆయుధాలు గత సంవత్సరన్నర కాలంగా సరఫరా అవుతున్నా పట్టించుకోని యూరోపియన్ యూనియన్ ఉన్నట్లుండి ఇప్పుడు నిద్రలేచి యుక్రెయిన్ యుద్ధంలో, యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న పోరులో రష్యాకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేస్తోందని చెప్పి ఇరాన్కు చెందిన 8 మంది వ్యక్తులు, 7 మంది వ్యక్తులు, 7 సంస్థలపై నిషేధాజ్ఞలను విధించింది. ఈ నిషేధాజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పటికే అణు కార్యక్రమంలో ఇరాన్ పాలు పంచుకుంటోందన్న నెపంతో పాశ్చాత్య దేశాలు విధించిన నిషేధాజ్ఞలకు అదనం. అంటే సంవత్సరన్నర కాలం తర్వాత ఈ యూరోపియన్ యూనియన్ దేశాలు హఠాత్తుగా ఈరోజు ఇరాన్ మీద నిషేధాజ్ఞలు విధించడానికి కారణం ఏమిటి అన్నది అంతర్జాతీయ సంబంధాలను విశ్లేషించే నిపుణుల మధ్య ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ యుద్ధంలో ఎప్పటి నుండో ఇరాన్ రష్యాకు సహాయపడుతోంది, ఇరాన్కు రష్యా మద్దతు ఇస్తోందని తెలిసిన వేళ దాని మీద గట్టి చర్యలు తీసుకోకుండా ఈరోజు నిషేధం విధించడానికి గల రాజకీయ కారణాలు ఏమిటి? ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఈరోజు గల్ఫ్లో యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పడానికి సహాయపడుతోందని ఈరోజు ఇరాన్ను కట్టడి చేయడానికి యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని సాకుగా వాడుకొని చేశారా? లేదా ఇరాను ఎవరి మాట వినడం లేదని, ఇరాన్ ఇస్తున్న సహాయం కారణంగా ఈరోజు రష్యాను కట్టడి చేయలేకపోతున్నామన్న భావనతో యూరోపియన్ యూనియన్ ఈ నిషేధాన్ని విధించిందా అన్నది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఇది ఒక చర్చనీయాంశంగా ఈరోజు విశ్లేషకుల మధ్య నలుగుతోంది. ఏది ఏమైనప్పటికీ యూరోపియన్ యూనియన్ ఈరోజు ఇరాన్ మీద విధించిన ఈ నిషేధాజ్ఞల కారణంగా ఏమైనా ఫలితం ఉంటుందా అని చూస్తే ఆ ఫలితం ఏమీ ఉండదనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి నిషేధాజ్ఞలను ఇరాన్ ఏ రోజు లెక్క చేయలేదు, తాను చేయాలనుకుంటుంది, తాను చేస్తుంది. తాను రష్యాకు ఏవైతే ఆయుధాలను సరఫరా చేస్తోందో అవి కొనసాగిస్తుంది కూడా. ఎందుకంటే ఈరోజు ఈ పాశ్చాత్య దేశాల శాంక్షన్లను ఏకపక్షంగా అంగీకరించే పరిస్థితుల్లో ప్రపంచం లేదు. అలా అంగీకరించని దేశాల్లో భారతదేశం కూడా ఉంది. పాశ్చాత్య దేశాల శాంక్షన్లకు వ్యతిరేకంగా రష్యా నుంచి ఆయిల్ తీసుకుంది, ఇరాన్తో సంబంధాలు ఈరోజు భారతదేశం నెరుపుతోంది కూడా. అలాంటి పరిస్థితుల్లో సరైన కారణం లేకుండా, సరైన ఇది లేకుండా ఈరోజు యూరోపియన్ యూనియన్ ఇరాన్ మీద నిషేధాజ్ఞలు విధిస్తే అది అమలు కావడానికి సాధ్యమయ్యేదేనా? ఏదేమైనప్పటికీ కూడా ఉన్నట్లుండి 1.5 సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరాలు కావస్తున్న వేళ ఇరాను రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తోందని వీరు చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు ఇరాన్ను కట్టడి చేయగలుగుతుందో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఇరాన్ ఎలా పనిచేస్తుందో వీళ్ళందరికీ తెలుసు. దాన్ని ఈరోజు వరకు ఏ పాశ్చాత్య దేశం, అమెరికా మినహా మిగతా యూరోపియన్ దేశాలు ఏవి కూడా పెద్దగా ఖండించడం లేదు. సరికదా ఇజ్రాయెల్ మీదనే ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. నేరుగా ఈరోజు ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో యూరోపియన్ దేశాలు లేవు. అటువంటి స్థితిలో ఉన్న యూరోపియన్ దేశాలు ఈరోజు రష్యా యుక్రెయిన్ వార్ను అడ్డం పెట్టుకొని నిషేధాజ్ఞలు విధించడం ఎంతవరకు పరిస్థితిలో మార్పు తీసుకొస్తుందో, ఎంతవరకు ఇరాన్ను కట్టడి చేయగలుగుతారో వేచి చూడాల్సిందే. తదుపరి అంశం ఈరోజు ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య నానాటికి తీవ్రమవుతున్న పోరు. ఇరాన్ గాజా మీద పట్టు సాధించిన తర్వాత ఇరాన్ గాజాలోని హమాస్పై పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తున్న వేళ ఇజ్రాయిల్ను గాజా నుండి దృష్టి మరల్చడానికి హిజ్బుల్లా ఇజ్రాయిల్ మీద దాడులను మొదలుపెట్టింది. ఇది బేసిక్గా గాజాలో హమాస్ పూర్తిగా దెబ్బతింటోంది కాబట్టి గాజా నుంచి ఇజ్రాయెల్ యొక్క దృష్టిని కొంత మరల్చడానికి హిజ్బుల్లా చేసిన ప్రయత్నం. ఈ ప్రయత్నంలో
హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద తన దాడులను తీవ్రతరం చేయగానే అప్పటికే గాజా మీద పూర్తిగా పట్టు సాధించిన ఇజ్రాయెల్ ఇక హిజ్బుల్లా పని పట్టాలని నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా హిజ్బుల్లా అధినేత ఇంతవరకు గత 3 దశాబ్దాలుగా ఎవ్వరికీ దొరకకుండా చిక్కకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న హిజ్బుల్లా అధినేత నసరుల్లాను ఇజ్రాయిల్ మట్టుబెట్టింది. అది కూడా అతను ఎక్కడున్నాడో కనుక్కొని పిన్ పాయింట్ చేసి భూగర్భంలో ఉన్న నసరుల్లాను అంతమొందించడంలో ఇజ్రాయిల్ విజయాన్ని సాధించింది. అటు పిమ్మట నసరుల్లాకు వారసులుగా పేర్కొన్న వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని మట్టుబెడుతూ వచ్చింది. ఇప్పుడు నసరుల్లాకు అసలైన వారసుడు ఎవరో పూర్తిగా ప్రకటించలేని స్థితిలో హిజ్బుల్లా చేరిపోయింది. దీన్ని మరింత కొనసాగిస్తూ ఇజ్రాయెల్ హిజ్బుల్లా యొక్క స్థావరాలపై తీవ్ర స్థాయిలో తన అత్యాధునిక మిసైల్స్ను విమానాలను ఉపయోగించి దాడులు ప్రారంభించింది. హిజ్బుల్లా యొక్క వెన్నుముకను విరవడం ఇజ్రాయిల్ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోంది. అదే సందర్భంలో ఇజ్రాయిల్ లెబనాన్ సరిహద్దులను దాటి సైనిక చర్యలను ప్రారంభించింది. ఇది మొత్తం ఎప్పుడైతే హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తోందన్న భావన కలిగిందో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దగ్గర 300 క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసింది. ఆ దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్ యొక్క దృష్టి హిజ్బుల్లా నుంచి ఇరాన్కు మల్లుతుందని అందరూ ఆశించారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం తన దృష్టిని ఏమాత్రం పక్కకు పోనీయకుండా హిజ్బుల్లా మీద తీవ్ర స్థాయిలో దాడులు చేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు చేయడం ప్రారంభించిందో దీనికి వ్యతిరేకంగా యూరోపియన్ దేశాలతో సహా పలు దేశాలు మాట్లాడడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఈ మొత్తం వివాదంలో చిక్కుకుపోయింది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో ఇజ్రాయిల్ లెబనాన్ సరిహద్దుల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు యుద్ధం రాకుండా నివారించడానికి ఒక ప్రత్యేక శాంతి దళం ఉంది. ఆ శాంతి దళం ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్యలో పోరులో చిక్కుకుపోయింది. ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే ఈ శాంతి దళాన్ని ఆసరాగా చేసుకుని హిజ్బుల్లా దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఐక్యరాజ్య సమితి శాంతి దళం మాత్రం హిజ్బుల్లా చేస్తున్న దాంతో తమకు సంబంధం లేదని, తమని టార్గెట్ చేయవద్దని చెప్పడం, దాని మీద ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రతిస్పందించడం ఈ మొత్తం వ్యవహారంలో మనం గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతిగా హిజ్బుల్లా కూడా ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్పై తీవ్ర స్థాయిలో దాడులు ప్రారంభించింది. ఆ దాడులు సైనిక స్థావరాలను లక్ష్యాలుగా చేసుకొని చేయడంతో 4 సైనికులు చనిపోయారన్న వార్తలు వెలువడ్డాయి. అదే సందర్భంలో ఇజ్రాయెల్ యొక్క ఆర్మీ చీఫ్ కూడా చంపబడ్డారన్న ఒక పుకారు పుట్టించబడింది. ఆ పుకారు వార్తలుగా బయటకు వచ్చింది. అయితే ఈ వార్తల్ని నమ్మవద్దని, ఇది ఫేక్ వార్త అని, దీన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకులు సృష్టించారని స్వయంగా ఇజ్రాయెల్ ఆర్మీ చీఫే ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇలా హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతూ ఉండడం, ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య యుద్ధం ఎక్కడ లెబనాన్ మీద తీవ్ర స్థాయిలో, అంటే గాజాను ఎలా అయితే ఇజ్రాయెల్ నేలమట్టం చేసిందో ఆ స్థాయిలో ఈరోజు లెబనాన్కు ఎక్కడ ప్రమాదం కొని తెస్తోందన్న ఆలోచనలో లెబనాన్ ప్రజలు ఉన్నారు. ప్రపంచము దీన్ని నివారించడానికి పలు చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యలన్నీ ఎలా ఫలిస్తాయి, ఏ దిశగా సాగుతాయో చెప్పలేం. కానీ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య యుద్ధం ఒక తీవ్ర స్థాయిలో చేరుకోవడము, సగం లెబనాన్లోని ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వలసపోవడం ఎలానైతే గాజాలో జరిగిందో ఈరోజు లెబనాన్లో అదే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. హిజ్బుల్లా అంతమయ్యేంత వరకు తాము వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్ ప్రకటించడం, ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకునేంత వరకు తాము తగ్గమని హిజ్బుల్లా చెప్పడంతో ఈ ఇద్దరిలో ఎవరు ఈ పోరులో పైచేయి సాధిస్తారో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించున్న అంశాలలో ఒకటి.
తదుపరి అంశం ఇది. ఆస్ట్రేలియాలో ఒక కొత్త వీసా విధానాన్ని అక్కడి ప్రభుత్వం భారతీయుల కోసమే ప్రవేశపెట్టింది. ఈ వీసా విధానములో భాగంగా ఒక టూరిస్ట్ వీసా మీద, అంటే సందర్శకులు వెళ్ళే ఒక వీసా విధానం మీద భారతీయులు, అంటే 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న భారతీయులు ఎవరైనా ఆస్ట్రేలియాకు వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం చదువుకోవచ్చు లేదా పని కూడా చేసుకోవచ్చు. అంటే ఆ కాలాన్ని ఇంకా పూర్తిగా నిర్ధారించాల్సి ఉంది. 2 సంవత్సరాల కాలం ఇస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో తాత్కాలికంగా ఆ వీసా మీద వెళ్ళిన వ్యక్తి అక్కడ పని చేయవచ్చు, అక్కడ నివసించవచ్చు, అక్కడ చదువుకుంటూ కూడా పని చేయవచ్చు. ఒకవేళ అతను అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకుంటే, ఆ పనిని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే ఆ వీసా అటు పిమ్మట పొడిగించడము జరుగుతుంది. ఆ తదుపరి అతనికి పౌరసత్వం లభించే దిశగా కూడా కొనసాగుతుంది. ఇది భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు వెళ్ళి స్థిరపడాలనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం. అంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీసా సదుపాయాన్ని వినియోగించుకొని ఆస్ట్రేలియాకు వెళ్ళి ఆ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో అక్కడ చదువుకుంటూ కానీ లేదా అక్కడ పనిచేస్తూ కానీ అక్కడ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకొని తాను అక్కడ ఇమడగలను అనుకుంటే అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఈ కొత్త వీసా విధానం అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే భారతదేశం నుంచి ఈ ఉత్తర అమెరికా ప్రాంతంలోని అమెరికా, కెనడా లాంటి దేశాలకు, లండన్, ఇంగ్లాండు, యూరోపియన్ దేశాలకు, ఆస్ట్రేలియాకు ఎక్కువ మంది వలస వెళ్తూ ఉంటారు. అక్కడ మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయని భారతీయ ప్రజలు అక్కడికి వెళ్ళడానికి రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి సరికొత్త మార్గం ఈరోజు ఆస్ట్రేలియా ప్రభుత్వమే ఈరోజు భారతీయ పౌరులకు కల్పించింది. ఈ విధానం వల్ల భారతీయ యువతకు ఎంతో మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధానం ద్వారా భారత్ ఆస్ట్రేలియా ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోంది. అలానే ఎంతో నైపుణ్యత కలిగిన భారతీయ యువత ఆస్ట్రేలియాలో ఉద్యోగాలకు వచ్చి అక్కడ ఉన్న పారిశ్రామిక లేదా వాణిజ్య వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, అది అభివృద్ధి చెందడానికి దోహదపడతారని ఈ వీసా విధానాన్ని ప్రవేశపెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ దిశగా భారత యువత తన ప్రయత్నాలను లేదా ఈ విధానం మీద కొంత దృష్టి సారించి అందివచ్చిన అవకాశాన్ని వీరు వినియోగించుకుంటారనే ఆశిద్దాం. ఇక చివరి అంశం ఈరోజు మనం చర్చించుకోబోయే ప్రపంచ సంఘటనల్లో అది భారత్ కెనడాల మధ్య ఒక రకమైన దౌత్యపరమైన యుద్ధం మొదలు కావడం. గత సంవత్సర కాలంగా భారత్ కెనడాల మధ్య ఖలిస్తాన్ అనబడే అంశం ఒక తీవ్రమైన వివాదానికి కారణమైంది. ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు కెనడా ఒక కేంద్రంగా మారిపోయిందని, అక్కడ వీరందరూ భారత్ చేపడుతున్న భారత్ వ్యతిరేక చర్యలను అరికట్టడంలో కెనడా ప్రభుత్వం విఫలమైందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అయితే అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న ట్రూడో ప్రభుత్వం ఖలిస్తాన్ మద్దతుదారుల ఓట్ల మీద ఆధారపడి మొదటి నుంచి తన రాజకీయ మనుగడను కొనసాగిస్తోంది. కాబట్టి అది నేరుగా ఖలిస్తాన్ ఏర్పాటువాదులకు మద్దతిస్తూ వారు చేస్తున్న చేష్టలకు, వారు పాల్పడుతున్న అరాచకాలకు కూడా అక్కడ సహకారం ఇస్తూ ముందుకు బహిరంగంగానే సాగుతోంది. ఇలా బహిరంగంగా అక్కడ ట్రూడో ప్రభుత్వం భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తాన్ వాదులకు మద్దతు ఇవ్వడం పట్ల భారత్ ఆగ్రహంతో ఉంది. గతంలో కూడా భారత్ గత సంవత్సర కాలంగా ఎన్నో మార్లు కెనడా ప్రభుత్వాన్ని దీనిపై తమ
వ్యవహారాన్ని సరిచేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ తీవ్రవాదిగా భారత్ నిర్ధారించిన నిజ్జర్ అనే ఒక వ్యక్తి యొక్క హత్య ఈరోజు భారత్ కెనడాల మధ్య దౌత్యపరమైన యుద్ధానికి కారణమైంది. ఈ నిజ్జర్ అనబడే ఒక ఖలిస్తానీ తీవ్రవాది, భారత్ ఎవరైతే తీవ్రవాది అని చెప్తోందో, కెనడా తన పౌరుడని పేర్కొంటోందో, ఆ ఖలిస్తాన్ తీవ్రవాదిని భారత ప్రభుత్వం తన గూఢాచార సంస్థల ద్వారా చంపివేసిందని ట్రూడో బహిరంగంగా పార్లమెంట్లో ప్రకటన చేయడంతో ఒక్కసారిగా నివ్వెరపోవడం భారత్ వంతైంది. ఎందుకంటే రెండు మిత్ర దేశాల మధ్య, అది కూడా రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఇంత బహిరంగంగా ప్రకటనలు జారీ చేయడం గతంలో ఏ రోజు చూడలేదు. అటువంటిది ఒక ప్రధాని, కెనడా దేశ ప్రధాని పార్లమెంటులోనే ఇలాంటి ఆరోపణ చేయడంతో భారత్ కొంత ఇబ్బంది పడినప్పటికీ ట్రూడోకు మీరు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను అందజేస్తే చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం తెలియజేసిన ట్రూడో పదే పదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ను ఇరుకునబెట్టే ప్రయత్నం చేశారు. చివరకు గత వారం ట్రూడో ప్రభుత్వం ఈ నిజ్జర్ అనబడే వ్యక్తి హత్య వెనుక అనుమానితులుగా భారత్ హైకమిషనర్ ఉన్నారని, భారత్ హైకమిషనర్తో పాటు మరొక 6 మంది భారతీయ దౌత్యాధికారులను తాము విచారించడానికి అనుమతి కావాలని, ఆ అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరడంతో ఈ మొత్తం వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో ఆగ్రహం చెందిన భారత ప్రభుత్వం అక్కడ ఉన్న పరిస్థితుల్ని నిశితంగా గమనించి ఆ దౌత్యాధికారులందరినీ వెనక్కి రప్పించాలని నిర్ణయించుకునింది. హైకమిషనర్తో సహా వెనక్కి రప్పించాలని నిర్ణయించడమే కాకుండా భారత్లో ఉన్న సీనియర్ దౌత్యాధికారులు, ఇక్కడ ఉన్న ఎవరైతే తాత్కాలిక హైకమిషనర్ ఉన్నాడో ఆయనతో సహా 6 మంది కెనడా సీనియర్ దౌత్యాధికారులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈరోజు భారత్ కెనడా సంబంధాలు భారత్ పాకిస్తాన్ సంబంధాలలాగా, ఎందుకంటే ఇలాంటి స్థితి గతంలో మనకు కేవలం పాకిస్తాన్తో మాత్రమే ఎదురైంది. ఈరోజు కెనడాతో కూడా ఇలాంటి పరిస్థితి రావడం కొంత అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వివాదంలో కెనడా తన వాదనను ముందు పెడుతూ భారతీయ ఏజెంట్లు తమ దేశ పౌరుణ్ణి చంపివేయడాన్ని, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని సహించమని స్పష్టం చేస్తూ వస్తోంది. అయితే ఇటువంటి జోక్యం తాము ఎప్పుడూ చేయలేదని, కేవలం కెనడానే ఖలిస్తాన్ తీవ్రవాదులను భారత వ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తోందని భారత్ వాదిస్తోంది. ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. చివరికి 2 దేశాల మధ్య దౌత్యపరమైన సీనియర్ అధికారులు ఎవరు లేకుండా ఈరోజు పరిస్థితి ఉత్పన్నమైంది. ఇలా ఉత్పన్నమైన పరిస్థితి కారణంగా ఇబ్బంది పడపోయేది అక్కడ చదువుతున్న 4 లక్షల మంది విద్యార్థులు, అక్కడ నివసిస్తున్న 7 లక్షలకు పైగా భారతీయ సంతతి కలిగిన పౌరులు. ఈ వివాదం ఇలానే కొనసాగి భవిష్యత్తులో, ఎందుకంటే ట్రూడో ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఈ దౌత్యాధికారులను పరస్పరం బహిష్కరించిన తర్వాత ఒక హెచ్చరిక జారీ చేస్తూ అవసరమైతే భారత్తో దౌత్య సంబంధాలు తెంచుకునే స్థాయికి కూడా వెళ్తామని ఒక వ్యాఖ్య ప్రకటన చేయడంతో ఈరోజు భవిష్యత్తులో భారత్ కెనడా మధ్య సంబంధాలు ఏ దిశగా సాగుతున్నాయన్న ఆందోళన అక్కడ నివసిస్తున్న భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులలోనూ అక్కడ కుటుంబాలలోనూ నెలకొంది. ఏది ఏమైనప్పటికీ 2 ప్రజాస్వామ్య దేశాల మధ్య సాగుతున్న ఈ విపత్కర పరిణామాలు భవిష్యత్తులో సమసిపోతాయా లేదా మరింత దిగజారిపోతాయా అన్నది ఈరోజు భారత్లోనే కాకుండా భారతీయ మూలాలు కలిగిన ప్రతి వ్యక్తిలోనూ కొంత ఆసక్తి నెలకొంది. ఇవి ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల్లో కొన్ని ఎంపిక చేసిన ఆసక్తికరమైన విషయాలు. ఈ విషయాలు మీకు ఆసక్తికరంగాను కొంత తెలుసుకునే వీలు కలిగిందని ఆశిస్తూ ఈ 4 సైడ్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తికరమైన సంఘటనలతో రేపు కలుద్దాం.